మినీ గోకులం షెడ్లు నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మళ్లీ శ్రీకారం చుట్టబోతున్నారండి. ఇదేంటి మళ్లీ శ్రీకారం చుట్టబోతున్నారు అనుకుంటున్నారా? మినీ గోకులం అనే పథకం చాలా కాలం నుంచి ఉంది. గడిచిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ ని అటకెక్కించేశారని చెప్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద రాయితీ, పశు పోషకుల ఆనందం లాంటి వ్యవహారాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడి రైతుల సంక్షేమ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది. మినీ గోకులం షెడ్లు మంజూరుకి శ్రీకారం చుట్టిందండి. గత వైసీపీ పాలనలో గోకులం షెడ్లను పూర్తిగా విస్మరించింది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడంతో వాటిని పూర్వ వైభవం తెచ్చేందుకు అడుగులు వేస్తుంది. గ్రామాల్లో పశుపోషణ, కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ పెంపకందారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువుల నివాసానికి కొద్దిపాటి స్థలం ఉంటే మినీ గోకులం షెడ్లు పేరిట నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే పశు సంవర్ధక శాఖ అధికారులు గోకులం ఎంపిక ప్రక్రియకు చర్యలు చేపట్టడంతో పశు పోషకుల్లో ఆనందం వ్యక్తమవుతుందండి. అయితే మినీ గోకులం షెడ్లకి అర్హులు ఎవరనే విషయం లేకొచ్చే గోకులం పథకం కింద షెడ్ల నిర్మాణానికి పశువుల పెంపకందారులకు 90%, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందారులకు 70% చొప్పున రాయితీలు కల్పిస్తారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్న చిన్న సన్నకారు రైతులకు సంబంధించి దరఖాస్తులు రైతు సేవా కేంద్రం, మండల వ్యవసాయ కార్యాలయం, పశు వైద్యశాలలో అందుబాటులో ఉంటాయంటున్నారండి. దరఖాస్తుతో పాటు జాబ్ కార్డు, ఆధార్ కార్డు, షెడ్ల నిర్మాణం చేపట్టే భూమి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం, బ్యాంకు పాస్బుక్ ఉండాలి. మండలానికి 25 చొప్పున గోకులం యూనిట్లు మంజూరు చేసిన సంబంధించిన అధికారులు చెబుతున్నారు.